కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రాన్ని ఖచ్చితంగా విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఒకరోజు సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అల్లరి మూకలు ఘర్షణలకు తెగబడకుండా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ప్రజలను భయాలకు గురిచేయడం, థియేటర్లను తగలబెడతామన్న హెచ్చరికలను అనుమతించొద్దని హితవు పలికింది. కమల్ హాసన్ను కర్ణాటక హైకోర్టు క్షమాపణ అడిగి ఉండకూడదన్న సుప్రీం సంబంధిత అన్ని కేసులను తమకు బదిలీ చేయాలని సూచించింది. సిబిఎఫ్సి అనుమతి పొందిన సినిమాలను చట్ట ప్రకారం ప్రతి రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది. గతంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన కమల్ హాసన్ కన్నడం, తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన కన్నడిగులు కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణలు జరగ్గా కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేయడంతో చిత్ర బృందం సుప్రీంను ఆశ్రయించింది.